శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సినీ పరిశ్రమకు మరో బిగ్ షాక్ తగిలింది. మళ్ళీ తెరపైకి ఐబొమ్మ పైరసీ భూతం తెర మీదకి వచ్చింది. కొత్త సినిమాలతో షాక్ ఇచ్చింది పైరసీ వెబ్సైట్. ఐబొమ్మ వెబ్సైట్ లో ఇటీవల రిలీజ్ అయినటువంటి సింహం, జెట్లీ, కరా, పాపం ప్రతాప్ వంటి కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పూర్తిగా కనిపించకపోయినటువంటి ఐబొమ్మ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి రావడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐబొమ్మకు తెలిసినటువంటి మరి ముఖ్యంగా బప్పం 1 లో తాజాగా ఈ రిలీజ్ అయినటువంటి సినిమాలు కనిపిస్తుండడం మాత్రం కలకలం రేపుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షం అవడంతో సినీ పరిశ్రమ టెన్షన్ లో కనబడుతుంది. ప్రధానంగా సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయి ఇటీవలే బెయిల్ పైన రిలీజ్ అయ్యారు రవి. 90 రోజులకు పైగా జైల్లో ఉన్నారు ఐబొమ్మ రవి. తాజాగా మాత్రం మళ్ళీ బప్పం 1 కనబడ్డం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి కీలకమైనటువంటి మూవీలు రిలీజ్ అయినటువంటి తొలి రోజుల్లోనే ఐబొమ్మలో కనిపించడం, ఉచితంగా చూసేటువంటి పైరసీ విధానానికి మాత్రం నిర్మాతల దగ్గర నుంచి మరి ముఖ్యంగా దర్శకుల దగ్గర నుంచి వచ్చినటువంటి విమర్శలు మనం చూసాం. తాజాగా కొంతవరకు ఎట్టకేలకు ఐబొమ్మ రవిని అరెస్టు చేసినటువంటి వైనం. 90 రోజుల పాటు దాదాపు జైల్లో గడిపినటువంటి రవి ఇటీవలే బెయిల్ పై రిలీజ్ అయ్యారు. కానీ తాజాగా రిలీజ్ అయినటువంటి మళ్ళీ సినిమాలు ఐబొమ్మకు సంబంధించినటువంటి బప్పం 1 లో కనిపిస్తూ ఉండడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇదే అంశం పైన మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, తాజాగా బప్పం 1 తో ఐబొమ్మ మళ్ళీ తెర మీదకి రావడం, రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సినిమాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి, అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు, మళ్ళీ రవి హస్తం ఏదైనా ఉందా? పూర్తి అప్డేట్స్ అంటే ఈరోజు సినీ పరిశ్రమకు ఒక రకంగా చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఐబొమ్మ అనే యాప్ ఏదైతే కొన్ని నెలల క్రితం వరకు పైరసీ విషయంలో కొన్ని కోట్ల మందికి ఎలాగైతే చౌర్యానికి పాల్పడిందో దాన్ని కట్టడి చేయడం, పోలీసులు రవిని అరెస్ట్ చేయడం, తర్వాత అతను జైలుకి రావడం, ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత ఐబొమ్మ రాదు అని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు అనూహ్యంగా ఐబొమ్మ ద్వారా ఆపరేట్ అవుతున్న ఈ బప్పము, ఈ యాప్ ఏదైతే ఉందో వెబ్సైట్ కావచ్చు, యాప్ కావచ్చు, అది మళ్ళీ రావడం, అందులో కొత్త సినిమాలు ప్రత్యక్షం కావడం అనేది ఇండస్ట్రీకి చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే జస్ట్ మనకు 10 రోజుల కింద విడుదలైన గాయపడ్డ సింహం కావచ్చు, జెట్లీ కావచ్చు, ధనుష్ కారా, తర్వాత ఈటీవీలో ఓటీటీలో వచ్చిన పాపం ప్రతాప్, ఈ సినిమాలన్నీ కూడా అందులో ప్రత్యక్షమయ్యాయి. ఇది ఒక్కసారిగా అందరినీ నివ్వెరపోయేలా చేసింది. మరి దీని వెనక ఎవరున్నారు అనేది ప్రస్తుతం పోలీసులు పరిశీలించే పనిలో ఉన్నారు. రవి బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అతను పూనుకొని మళ్ళీ దీనికి శ్రీకారం చుట్టాడు అని అనుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కేసు చాలా కఠినంగా ఉంది. అతను వచ్చింది బెయిల్ మీదే కానీ నిర్దోషిగా కాదు. పాస్పోర్ట్ కూడా పోలీసుల ఆధీనంలో ఉంది కాబట్టి అతను చేసే ఏ చిన్న పొరపాటైనా చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఐబొమ్మ, బెప్పం ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఏ సర్వర్ల నుంచి డేటా అనేది వాటిలో అప్లోడ్ అవుతుంది అనేది సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం ఛేదించే పనిలో ఉన్నారు. కాకపోతే అంత సులభం కాదు, టైం ప్రాసెస్ కాబట్టి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నిపుణులు దాని మీద వర్క్ చేస్తున్నారు. కాకపోతే చాలా పెద్ద ఇండస్ట్రీకే కాదు, పోలీసులకి కూడా పెద్ద షాక్. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడున్న కమిషనర్ గారు కావచ్చు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇండస్ట్రీ పెద్దల్ని పిలిచి మరీ ఆ విషయాన్ని మీడియాకు, ప్రజలకు బహిర్గతపరిచారు. చిరంజీవి వచ్చారు, సురేష్ బాబు, దిల్ రాజు, వీళ్ళందరూ కూడా తమ ఆనందాన్ని ప్రత్యక్షంగా వ్యక్తపరిచారు. అక్కడితో కథ సుఖాంతం అయిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడేదో పార్ట్ 2 లాగా ఐబొమ్మ బెప్పం మళ్ళీ వెనక్కి రావడం అనేది మాత్రం చాలా పెద్ద షాక్. ఒక పక్క ఇండస్ట్రీ ఈ సింగిల్ స్క్రీన్ పర్సెంటేజ్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి, వివాదాలు. రవీంద్ర, రవికి సంబంధించినటువంటి ఒక టీం ఈ మొత్తాన్ని కీ రోల్ పోషిస్తూ విదేశాల నుంచి దీన్ని ఆపరేట్ చేస్తున్నారు, విదేశాల నుంచి దీనికి సంబంధించి పైరసీని తయారు చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. కానీ రవిని అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ ఈ కేసుకి సంబంధించి తాజాగా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి ఈ అంశం పైన రవిని మళ్ళీ విచారణకు పిలిచేటువంటి అవకాశం ఏదైనా కనబడుతుందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఐబొమ్మ సూత్రధారి, సృష్టికర్త రవినే కాబట్టి అతన్ని మళ్ళీ పిలిపించే అవకాశాలు, విచారించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతను ఒక్కడే ఈ వ్యవస్థను అయితే రన్ చేయలేదు, అతనిలో టీం సభ్యులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా విడిగా దీన్ని చేస్తున్నారా, లేకపోతే రవి ఏదైనా ప్రేరేపించి మళ్ళీ వాళ్ళతో చేయిస్తున్నాడా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడతాయి. ఖచ్చితంగా అతని సంబంధం ప్రత్యక్షంగానో పరోక్షంగానో రవితో సంబంధం ఉన్న వాళ్ళు
దీన్ని మళ్ళీ సృష్టించారనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆ కోణంలో విచారణ అయితే జరుగుతుంది. మళ్ళీ బెయిల్ రద్దు అవుతుందా, లేకపోతే అతను ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని మళ్ళీ వదిలేస్తారా అనేది మనంతా వేచి చూడాలి. ఇదైతే ఐబొమ్మ ఉదంతం మాత్రం ఎవరు ఊహించని పెద్ద షాక్. సో ఏదైతే చిత్రాలు ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో కనబడుతున్నాయో వీటికి సంబంధించిన నిర్మాతలు ఏమైనా స్పందించారా? వారేమైనా సైబర్ క్రైమ్ పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం ఇలాంటి ప్రక్రియ ఏమైనా చేపట్టారా? ఇంకా వాళ్ళు స్పందించలేదు. ప్రస్తుతం వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికైతే అందులో ఉన్న అందుబాటులో ఉన్న సినిమాలు మనకు 10 రోజుల క్రితం విడుదలై పెద్దగా సక్సెస్ కానీ సినిమాలు కాబట్టి ఆ నిర్మాతలు ఏ మేరకు సీరియస్ గా రెస్పాండ్ అవుతారనేది మనం చూడాలి. పాపం ప్రతాప్ విషయానికి వస్తే అది ఈటీవీ వాళ్ళ ఓటీటీలో వచ్చింది కాబట్టి వాళ్ళు పైరసీ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ఆ టీం మటుకు దీని గురించి వేగంగా స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు గాయపడ్డ సింహం కావచ్చు, జట్లి కావచ్చు, రేపు వీరభద్రుడు రిలీజ్ అవుతుంది, తర్వాత పెద్ద లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తక్షణం ఇండస్ట్రీ కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళు ఇప్పటికిప్పుడు అలర్ట్ అయిపోయి ఆ కొత్త ఐబొమ్మకు సంబంధించిన మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత త్వరగా నాశనం చేయడం అయితే చాలా అత్యవసరం. ఎస్ రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. మొత్తం మీద సినీ పరిశ్రమకి మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. మళ్ళీ తెర మీదకు ఐబొమ్మ పైరసీ భూతం కనబడుతుంది. కొత్త సినిమాలతో ఒక్కసారిగా షాక్ ఇచ్చింది పైరసీ వెబ్సైట్. ఐబొమ్మ వెబ్సైట్ లో ఇటీవలే రిలీజ్ అయినటువంటి సింహం, జెట్లీ, కర, పాపం ప్రతాప్ వంటి కొత్త సినిమాలు కొద్ది రోజుల క్రితమే రిలీజ్ అయినాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మాత్రం మొత్తం ఐబొమ్మలో కనబడ్డ మాత్రం ఒక్కసారిగా సినీ పరిశ్రమను షాక్ కి గురిచేసిందని చెప్పుకోవాలి. కొద్ది రోజుల క్రితమే పూర్తిగా కనిపించకుండా పోయినటువంటి ఐబొమ్మ ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మకు సంబంధించినటువంటి బప్పం 1 లో కనిపిస్తున్నాయి ఈ తాజాగా రిలీజ్ అయినటువంటి సినిమాలు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షం అవడంతో ఒక్కసారిగా టెన్షన్ లో కనబడుతుంది సినీ పరిశ్రమ. సినిమాల పైరసీ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ మీద రిలీజ్ అయ్యారు ఐబొమ్మ రవి. 90 రోజులకు పైగా ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరోసారి రవిని విచారణ పిలిచేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తాజాగా రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు సహా దర్శకుల్లో కూడా మరోసారి ఆందోళన మొదలైంది. మళ్ళీ తెరపైకి ఐబొమ్మ రావడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి.